హలో నేను సిఎస్ రావు. మనం ఢిల్లీలో లేం కానీ ఢిల్లీలో ఉన్నట్టయితే ఈ న్యూస్కి సంబంధించినటువంటి ప్రభావం ఏంటి అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీలో మొదలైంది, మన వరకు రాదు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మన దాకా వస్తే కానీ దాని ఎఫెక్ట్ తెలియదు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఈ న్యూస్ ఎఫెక్ట్ బాగా ఉంది. ఏంటి ఆ న్యూస్ అంటే 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు, అది కారు కావచ్చు, లేదా ఆటో కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా సరే 15 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనం ఎక్కడ కనిపిస్తే అక్కడ సీజ్. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడితే ఆ పెట్రోల్ బంకును మూత, ఇక ఆ పెట్రోల్ బంకు లైసెన్స్నే రద్దు చేస్తున్నారు. ఇక 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు, ఇది లెక్క. నేను బహుశా డీజిల్ చెప్పాను, బట్ 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు, వీటిని కంప్లీట్గా బ్యాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో 15 సంవత్సరాలు నిండినటువంటి వాహనాలు ఏదైనా సరే, అది బస్సు కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే, పెట్రోల్ వాహనాలు 15 సంవత్సరాలు నిండితే సీజ్. ఎక్కడ కనిపిస్తే అక్కడ. పెట్రోల్ ఒకవేళ కనుక 15 సంవత్సరాలు నిండినటువంటి కారుకి కనుక మీ బంకులో కనుక మీరు పెట్రోల్ పోస్తే ఆ బంకు లైసెన్స్ని రద్దు చేస్తున్నారు. ఇక డీజిల్ 10 సంవత్సరాలు పైబడినటువంటి డీజిల్ వాహనాలు, బస్సు కానీ, లారీ కానీ, క్యాబ్ కానీ, ఏదైనా సరే 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలకు కనుక మీరు డీజిల్ కొడితే మీ పెట్రోల్ బంక్ లైసెన్స్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఇది న్యూస్. ఇది ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఢిల్లీలో ఇవాళ నుంచి జూలై 1వ తారీఖు నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో సంవత్సరంలో 365 రోజుల్లో మీకు 180 రోజులు, సుమారుగా 365 రోజులు, 180 రోజులు నివసించడానికి అవకాశం లేనటువంటి విధంగా పొల్యూషన్ అక్కడ ఉంది. ఆ పొల్యూషన్ దెబ్బకి 70 సంవత్సరాలు బతికే వాళ్ళు 50 సంవత్సరాలకి చచ్చిపోతున్నారని ఎవరన్నారు? గడ్కరీ, కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఆయన అన్నారు. అందుకే ఆయన ఢిల్లీలో ఎక్కువ ఉండకుండా ఆయన సొంత ఊర్లో ఉంటున్నారట, మహారాష్ట్రలో సొంత ఊర్లో ఉంటున్నారంట. సో కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ పొల్యూషన్కి సంబంధించి రెడ్ జోన్ కూడా దాటిపోయి డేంజర్ జోన్కి డబుల్ అయిపోయింది ఢిల్లీలో. అందుకే ఢిల్లీ రాజధానిని మార్చాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. కాకపోతే ఢిల్లీ రాజధాని ప్రస్తుతం ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి సెకండ్ క్యాపిటల్ చూసుకునేంత వరకు ఈ లోపుగా పొల్యూషన్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దాని మీద కసరత్తు చేసిన తర్వాత 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలని బ్యాన్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఇవాళ నుంచి. సో అది ఒక ఢిల్లీ వరకే పరిమితమా అని అంటే ఈరోజు ఢిల్లీ వరకు పరిమితమే యాజ్ ఆఫ్ నో. రేపు హైదరాబాద్ కూడా రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే పొల్యూషను ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా కొన్ని ఏరియాల్లో ఉంది, డేంజర్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఏ విధంగా అయితే పొల్యూషన్ ఉందో ఆ తరహాలో కొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ ఉంది. ప్రమాణాలను మించి పొల్యూషను రీచ్ అయింది. కాబట్టి హైదరాబాద్లో కూడా పార్కింగ్ సమస్య ఉంది, పొల్యూషన్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి, ఇవాళ కాకపోయినా రేపైనా. అది ఎలా తీసుకుంటారండి అంటే గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని పరిశీలించిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలా పరిశీలించాల్సి వస్తే ఢిల్లీలో ఏం చేశారు అనేది ఆలోచన వస్తుంది. ఢిల్లీలో ఏం చేశారు? ఫస్ట్ ఈ పొల్యూషన్ తగ్గించడానికి సరీ బేస్ సంఖ్యకి సంబంధించినటువంటి విధానాన్ని పెట్టారు. ఎప్పుడు? కేజ్రీవాల్ తొలి దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఫస్ట్ పేజ్లో డీజిల్ వాహనాలని
సిటీలోకి రాకుండా బ్యాన్ చేశారు. 15 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు రాకూడదు సిటీల్లోకి అని చెప్పి. 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు. ఆ తర్వాత 15 సంవత్సరాలు నిండిన పెట్రోల్ వాహనాలు ఉండకూడదు, నిషేధం అని చెప్పేసి అన్నారు. కానీ ఇంప్లిమెంట్ కాల. అందుకే పెట్రోల్ బంకుల వాళ్ళకి టార్గెట్ పెట్టారు. పెట్రోల్ బంకులలో కనుక వాళ్ళకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ నింపితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి చెప్పడంతో పాటు ఆర్టీఏ అధికారులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు రోడ్ల మీదకి వచ్చి 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ వాహనాలని, 10 ఏళ్ళు నిండినటువంటి డీజిల్ వాహనాలని పట్టుకొని స్పాట్లోనే సీజ్ చేసేస్తున్నారు. మరి దానికి పాలసీ తయారు చేశారా అంటే పాలసీ తయారు చేయాల. మరి ఇప్పుడు ఆ వెహికల్స్ని ఏం చేయాలి అని అంటే ఎక్స్చేంజ్లో పెట్టుకోవాలి. ఎక్స్చేంజ్లో పెట్టుకొని BS6 వాహనాల్ని మళ్ళీ కొనుక్కోవాలి, కొత్తవి కొనుక్కోవాలి. ఇప్పుడు కొత్తవి కొనుక్కునే దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాయితీలు ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మీరు కొనుగోలు చేస్తే రాయితీలు ఇస్తాము. CNG వాహనాలని మీరు కొనుగోలు చేయండి, మీరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతు పలకండి అని చెప్పి చెబుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీ ఇస్తున్నారు, బాగానే ఉంది. ప్రభుత్వాలు 1 లక్ష, 1.5 లక్షలు ఇస్తున్నాయి. కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ 10 లక్షలకు వస్తూ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ 20 లక్షలు, 25 లక్షలు అవుతుంది. మరి సామాన్యులు ఎవరైనా భరాయించగలరా దీన్ని అంటే భరాయించలేరు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి. సింగపూర్ మోడల్ని తీసుకోవాలి. సింగపూర్లో ఏం జరుగుతుంది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, ట్రైన్స్ కానీ ఇతరత్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అక్కడ పెంచారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడుతుంటారు సింగపూర్లో. నాకు తెలిసినంతవరకు సింగపూర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం చెప్తారంటే కారు బయటికి తీయాలంటే కనీసం 3 ఉండాలి లేదా 4 ఉండాలి అనే నిబంధన ఉంది అని చెప్తుంటారు. సింగిల్గా హైదరాబాద్లో లాగా, ఢిల్లీలో లాగా, లేకపోతే మన దేశంలో లాగా సింగిల్గా పడవంత కారు వేసుకొని రోడ్ల మీదకి వస్తే మిగతా జనాలకి అసౌకర్యం కదా. ఒక్కొక్కళ్ళు ఇంట్లో 4 ఉంటే 4 కార్లు ఉంటాయి. ఆ 4 కార్లు కూడా ఎవరికి ఎంత పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటే అంత పెద్ద కారు కొనుక్కుంటున్నారు. మరి రోడ్లని ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలా ఉంటుంది? అందుకే సింగపూర్ తరహా పాలసీని తీసుకురావాలి, రవాణా పాలసీని. అది కనుక తీసుకొస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఆ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి వాళ్ళు కారు తీసుకొని వచ్చేసి, మనిషికి ఒక కారు తీసుకొని వచ్చేసి రోడ్ల మీద పెట్టి పొల్యూషన్, ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ట్రాఫిక్లో పొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దీనికి సింపుల్ లాజిక్, సింపుల్ సొల్యూషన్ ఏంటంటే 15 సంవత్సరాలు నిండినట్టు పెట్రోల్ వాహనాలని, 10 సంవత్సరాలు నిండిన డీజిల్ వాహనాన్ని నిషేధించడం కాదు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని స్మార్ట్ ట్రాన్స్పోర్ట్గా మార్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరచాలి. ప్రైవేట్ వెహికల్స్ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది దాంట్లో ట్రావెల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి కొంత ఛార్జ్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తే మనిషికి ఒక కార్ తోటి ఇంట్లో నుంచి బయటకు రారు. అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. మెట్రో ఉంది, అలాగే మెట్రోలో అయితే కిక్కిరిసిపోతున్నారు జనాలు. అలా కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగైన ట్రాన్స్పోర్ట్ చేయటం అని అంటే సౌకర్యవంతమైన ట్రాన్స్పోర్ట్ అందుబాటులో తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంతే తప్ప పబ్లిక్ కొనుక్కున్నటువంటి వెహికల్ని మీరు నిషేధిస్తే ఆ నిషేధం ఎంత నష్టం పౌరులకి అంటే, సమస్య ఒకసారి ఉంటే పరిష్కారం ఇంకో చోట ఎదుగుతుంది. గవర్నమెంట్ పుండు ఉన్న చోటే మందు వేయాలి. పుండు ఒక చోట పెట్టి మందు ఇంకో చోట వేస్తే పరిష్కారం శాశ్వతంగా వస్తుందా అంటే రాదు. ఇవాళ కొత్త వెహికల్స్ కొనుక్కుంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవాలని ఉంది. మరి గవర్నమెంటే చెప్తుంది 10 ఏళ్ల నిండినటువంటి డీజిల్ వాహనాలను వాడొద్దని. అంటే 10 ఏళ్ళ లోపు వాటిని వాడుకోమనేగా. అలాగే 15 ఏళ్ల నిండినటువంటి పెట్రోల్ వాహనాలను వాడుకోవద్దని. అంటే 15 ఏళ్ళ లోపు పెట్రోల్ వాహనాలను వాడుకోమనేగా. మరి ఇవన్నీ వాడితే పొల్యూషన్ రాదా? వస్తుంది. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఢిల్లీలో మొదలైనటువంటి ఈ బ్యాన్ అనేది, ఈ వాహనాల నిషేధం అనేది అన్ని సిటీలకు రాబోయే రోజుల్లో వస్తుంది భారతదేశంలో. అందుకే భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మీరు మెరుగుపరచండి, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ తీసుకురండి, సౌకర్యవంతమైన ట్రాన్స్పోర్ట్ ఇవ్వండి, దీనికి పరిష్కారం ఉంటుందని చెప్పి మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకు ఇది కాకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గం
ఈ సమస్యకి కనుక మీకు అనిపిస్తే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.